నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇకపోతే ఈనాడు దినపత్రికలో చూడుర్రి, ఆగని రగడ. ఇక తరగతులను బహిష్కరించిన హెచ్సియు విద్యార్థులు, ఆందోళనలు చేపట్టిన సంఘాలు వేలం ఆపేయాలని కూడా ప్రతిపక్ష నేతల డిమాండ్. అట్లాగే వివాదం పైన సీఎం అత్యవసర భేటీ, తాజా పరిస్థితులపైన ఆరా తీస్తూ ఉన్నాడట. ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనకార్యం ఇది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్సియుకు సంబంధించినటువంటి భూమిని రాత్రికి రాత్రి అర్ధరాత్రి 1 గంటకు 30 జేసీబీలను పెట్టి సాగు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే హెచ్సియుకు సంబంధించిన విద్యార్థులంతా కలిసి వచ్చి ఈ జాగా మాది, దీన్ని ఎవరు కూడా ఆక్రమించొద్దని మొత్తానికి అక్కడ వాళ్ళు యుద్ధం చేస్తే పోలీసు వాళ్ళను పెట్టి విద్యార్థులను ఈడ్చికెళ్ళడం, విద్యార్థినీలనైతే జుట్లు పట్టి లాక్కపోతున్నటువంటి పరిస్థితి అట. అంటే పోలీస్ వ్యవస్థ ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు కూడా ఈ రకంగా నడుస్తూ ఉన్నది. మొత్తానికి తరగతులను బహిష్కరించిన హెచ్సియు విద్యార్థులు తరగతులన్నీ బహిష్కరించి ఇక దీని మీదనే పడ్డారు. మరి మా భూములన్నీ ఎటు తీసుకుపోతురు, మా భూమి ఏం చేయబోతురని ఆ 400 ఎకరాలకు సంబంధించినటువంటి ఫైట్ జరుగుతూ ఉన్నది. ఆందోళనలు చేపట్టిన సంఘాలు, ఇక ఈ విషయంలో సంఘాలు కూడా ఆందోళనలు వ్యక్తం చేసినాయంట. వేలం ఆపేయాలని ప్రతిపక్ష నేతల డిమాండ్. వేలం అంటే ఏం వేలం తెలుసా? ఇదంతా సాగు చేసి ఈ 400 ఎకరాల భూమిని సాగు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మకానికి వేలం వేస్తుండట. గా వేలం ఆపేయాలని ప్రతిపక్ష నేతలు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి, అంటే అధికారంలో ఉంది కాంగ్రెస్, ఇక బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, సిపిఎం ఇట్లా మొదలు పెట్టుకొని అన్నీ కూడా ఈ వేలం పాటను ఆపేయాలని మొత్తానికి గందరగోళం చేస్తున్నటువంటి అంశం. ఇక వివాదం పైన సీఎం ఈ పరిస్థితులపైన అత్యవసరమైనటువంటి భేటీ పెట్టిందట. ఈ 30,000 కోట్లు నా చేతులకు వచ్చినట్టే వచ్చి జారిపోయేటట్టున్నాయి, వీళ్ళంతా కాళ్ళల్లో కట్టెబెడతా ఉన్నారు. మరి ఏంది పరిస్థితి అనుకున్నాడో ఏమో. అత్యవసర భేటీ ఎవరితో పెట్టిండో భేటీ? వాళ్ళకు కావాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళంతా కలిసి అత్యవసరమైనటువంటి భేటీ పెడతారు అన్నట్టు వీళ్ళు. ఇక తాజా పరిస్థితులపైన ఆరా తీస్తుండట. తాజా పరిస్థితులు అంటే ఏంటంటే, మరి హెచ్సియుకి సంబంధించిన విద్యార్థులు వస్తున్నారా, మరి బీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారా, మరి బీజేపీ వాళ్ళు వస్తున్నారా? బండి సంజయ్ కూడా నిన్న మాట్లాడిండు, రేవంత్ రెడ్డిది ఏం పాలన, పనికి దిక్కుమాలిన పాలన. గా భూములల్లో 400 ఎకరాల భూమిలో అలా పక్షులు ఉంటాయి, జంతువులు ఉంటాయి, మంచి ప్రకృతితో నిండిపోయినటువంటి ఆ ప్రదేశాన్ని ఈయన మొత్తం జేసీబీలు పెట్టి తెల్లందాకా దొంగల లెక్క పనిచేయించుడేందని బండి సంజయ్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతమంది చెప్పినా ఆయన బాట, ఆయన తీరే వేరు, ఆయన నడక వేరు, ఆయన తీరు వేరు. చెప్పింది ఈనాడు, ప్రజలు చెప్తే ఈనాడు, ఆయనకు సలహాదారులు చెప్పినా ఈనటట్లేడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరే వేరున్నది మొత్తం మీద. ఈ 400 ఎకరాల పరిస్థితి ఏంది? ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే వాటిని సాగు చేసి కబ్జా చేసి ఏమన్నంటే సుప్రీంకోర్టులోనో ఏమో ఫైట్ చేసి ఇది ప్రభుత్వ భూమి అని కొట్లాడి మరీ లాక్కొచ్చినట్టు నేను అసెంబ్లీలో మొన్న చెప్తా ఉన్నాడు. ఇక రంగారెడ్డి జిల్లా కంచ, మొత్తానికి గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములపైన వివాదం కొనసాగుతోంది. ఆ భూములు హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయానికి హెచ్సియుకి ఇక చెందినవని కూడా వాటిని వేలం వేయొద్దంటూ విద్యార్థులు మంగళవారం తరగతులు బహిష్కరించారు. వర్సిటీ వద్ద ఇక బీజేవైఎం, సిపిఎం ఇతర సంఘాల నాయకులు ఆందోళనలు ఇక నిర్వహించారు. మొత్తానికి భూములను సందర్శించేందుకు బయలుదేరిన భాజపా ఎమ్మెల్యేలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. కొందరు నేతలను కూడా హౌస్ అరెస్టు చేశారు. ఇక భూముల వివాదం పైన అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. తాజా పరిస్థితులపైన ఆరా తీశారు. ఈ అంశంపై ఇక అపోహలను కూడా తొలగించేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. అనంతరం పలువురు మేధావులు కూడా హెచ్సియు ప్రొఫెసర్లు, ఇక పర్యావరణవేత్తలు, ప్రజా విద్యార్థి సంఘాల ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధరబాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. ఇక హెచ్సియు భూమిని ప్రభుత్వం లాక్కోవడం లేదని వారికి ఇక వివరించారు. ఇక భూములు ప్రభుత్వానివేనని కూడా, కానీ ప్రతిపక్షాల సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తూ విద్యార్థులను రెచ్చగొడుతున్నాయని కూడా స్పష్టం చేశారు. మరోవైపు గచ్చిబౌలి భూముల విక్రయాన్ని కూడా అడ్డుకోవాలంటూ కూడా ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇక కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్లకు కూడా భాజపా రాష్ట్ర ఎంపీలు ఇక వినతి పత్రం సమర్పించినటువంటి అంశం. మొత్తానికి ఈ రకంగా రగడ జరుగుతూ ఉన్నది. వినతి పత్రం అందించారట. ఎంపీలు వినతిపత్రం సమర్పించారు. ఇక భూముల అంశాన్ని కూడా కె లక్ష్మణ్ రాజ్యసభ
జీరో అవర్లో ఇక ప్రస్తావించారు. హెచ్సియుల అర్ధరాత్రి బుల్డోజర్లతో చదును పనులు చేపట్టడంతో ఇక వన్యప్రాణులు హాహాకారాలు ఇక చేస్తున్నాయంటూ కూడా బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. హెచ్సియు భూముల వేలం ఆపకపోతే జరిగే తీవ్ర పరిణామాలకు సర్కారే బాధ్యత వహించాలని భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. కాగా ఇక టీజీఐఐసికి 400 ఎకరాల కేటాయింపును కూడా వసూలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపైన బుధవారం ఇక విచారణ జరగనుంది. మొత్తానికి ఇక ఇదే ఆ పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేలంపాట ఈ 400 ఎకరాలను అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాని విషయంలో అటు సిపిఎం, సిపిఐ, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అంతా కూడా ప్రతిపక్షం వీళ్ళంతా కూడా వ్యతిరేకిస్తున్నటువంటి అంశం. మరి ఇది యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి అని అటు విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి చివరికి ఇది ఎవరి భూమి అని తేలిపోతుందో చూడాలి. ఇక మన బట్టి విక్రమార్క కూడా ఏదో సమావేశం పెట్టిండు. ఏదో 1500 ఎకరాల భూమి అట, దానికి టైటిలే లేదట. 1500 ఎకరాల భూమికి టైటిలే లేదట. మరి ఆ టైటిల్ పేరు ఆయన పేరు పెట్టుకుంటాడో మరి విక్రమార్క ఆయన పేరు రాపించుకుంటే అయ్యేపోతుంది. ఇక బట్టి విక్రమార్క పేరు రాపించుకుంటే అయిపోతుంది. ఇక భూ బదలాయింపు పంచనామా పత్రాన్ని చూపుతున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇది పంచనామాకు సంబంధించినటువంటి పత్రమట. భూ బదలాయింపు పంచనామా పత్రాన్ని చూపుతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. చిత్రంలో మంత్రులు పొంగులేటి, అట్లాగే శ్రీనివాసరెడ్డి, అట్లాగే శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. ఇక గత పాలకుల దుష్ప్రచారంతోనే ఇక భూ వివాదం జరిగిందంట. మొత్తానికి ఆ 400 ఎకరాలు ప్రజల ఆస్తి. ఇక హెచ్సియు నుంచి అంగుళం కూడా తీసుకోవడం లేదు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి చెప్తున్నటువంటి అంశం. అయితే హెచ్సియు నుంచి అంగుళం కూడా తీసుకోవడం లేదట. విద్యార్థులకు సంబంధించినటువంటి భూమి నుండి మేము ఒక అంగుళం కూడా తీసుకోవట్లేదు అని బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు. మరి ఈ భూమి అంతా మరి ఈ అంగుళం తీసుకోకపోతే 400 ఎకరాలు మరి తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అమ్మకాలకు వేలం వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ భూమి అంతా ఇక్కడి రంగారెడ్డి జిల్లా కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి పైన వివాదం వెనక గత పాలకుల దుష్ప్రచారం ఉంది. ఆ భూమి ప్రజలకు చెందిన ఇక వేల కోట్ల విలువైనటువంటి ఆస్తి. దానిపై యాజమాన్య హక్కులను కూడా సాధించిన ప్రభుత్వాన్ని ఇక అభినందించాల్సింది పోయి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. వర్సిటీ భూములను ప్రభుత్వం గుంజుకుంటోందని కూడా ఇక అవాస్తవాలను కూడా ప్రచారం చేస్తుండటానికి కూడా ఖండిస్తున్నాం అని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ విప్ ఇక అడ్లూరి లక్ష్మణ్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి నవీన్ మిత్తల్, ఇక పీసీసీఎఫ్ మొత్తానికి డోబ్రియాల్ తదితరులతో కలిసి మంగళవారం నాడు సచివాలయంలో వారు విలేకరులతో మాట్లాడారట. సరే, ఇక్కడ విషయం ఏంటంటే విద్యార్థులకు సంబంధించినటువంటి భూమి కాదు, హెచ్సియుకు సంబంధించినటువంటి భూమిలోకి వెళ్ళి ఆ భూమి నుండి ఒక అంగుళం కూడా మేము తీసుకుంటలేము అంటే యూనివర్సిటీకి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి అని విద్యార్థులంతా ఫైట్ చేస్తూ ఉన్నారు. ఆ భూమిలో నుండి ఒక అంగుళం కూడా మేము తీసుకుంటలేము అని బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు. మరి ఏ అంగుళం తీసుకున్నప్పుడు అలా భూమి గుంజుకున్నప్పుడు మరి విద్యార్థులు ఎందుకు వస్తారు రోడ్ల మీదకి? లాఠీలతో దెబ్బలు ఎందుకు తింటారు? జైల్లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటారు? ధర్నాలు ఎందుకు చేస్తారు? రోడ్ల మీద ఎందుకు కూర్చుంటారు? మరి బట్టి విక్రమార్క చెప్తున్న మాటలు అయితే ఇట్లా ఉన్నాయి. భూ బదలాయింపు పంచనామా పత్రం అట. ఇది భూ బదలాయింపుకు సంబంధించినటువంటి పంచనామా పత్రం అని చెప్తా ఉన్నాడు. గత పాలకు దుష్ప్రచారంతోనే ఈ భూ వివాదం జరుగుతుందంటుండు. ఏం చేసినా కేసీఆర్ గత ప్రభుత్వం మీదనే రుద్దాలి. వాళ్ళ మీద రుద్దుతూనే వీళ్ళకు తిన్నది పైనబడుతుంది, పని చేసినట్టు అనిపిస్తుంది. ఇక ఔదర్య రత్నం మొత్తానికి రతన్ టాటా 3800 కోట్ల ఆస్తిలో ఇక దాతృత్వానికే సింహభాగం. రతన్ టాటాకు వచ్చేసి 3800 కోట్ల ఆస్తి అంట. ఆస్తి ఇంతుందా? ఇక 2 రతన్ చారిటీ సంస్థలకు కేటాయింపు. మిగిలినది కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగులు, పెంపుడు జంతువులకు ఇక వీలునామాలో పేర్కొన్న వ్యాపార దిగ్గజం. అయ్యమ్మ, రతన్ టాటా ఆస్తి చూడండి, 3800 కోట్ల ఆస్తిలో ఈయనకున్నటువంటి ఆస్తి అంతా. ఆ ఆస్తిలో దాతృత్వానికే సింహభాగం వేసిండంట. అంటే 2 రతన్ చారిటీ సంస్థలకు కేటాయించిండు, మిగిలినది కుటుంబ సభ్యులకు, తనతో ఉన్నటువంటి స్నేహితులకు చేసిండంట. అట్లాగే ఉద్యోగులు, పెంపుడు జంతువులకు కూడా ఇచ్చిందంట. ఇక వీలునామాలో పేర్కొన్నటువంటి వ్యాపార దిగ్గజం. మొత్తానికి టాటా
సన్స్ మాజీ చైర్మన్ దివంగత రతన్ టాటా తన ఆస్తుల్లో సింహభాగాన్ని కూడా దాతృత్వానికి కేటాయించారు. మిగిలిన దానిని కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగులు, పెంపుడు జంతువులకు చెందేలా ఇక వీలునామా రాశారు. గత ఏడాది అక్టోబర్ 9వ తేదీన ఆయన మరణించారు. ఇక తనకున్నటువంటి 3,800 కోట్ల ఆస్తిపై ఆయన రాసినటువంటి వీలునామా తాజాగా బయటకు వచ్చింది. 2022 ఫిబ్రవరి 23వ తేదీన ఆయన ఈ వీలునామాపై సంతకం చేశారు. ఆస్తిలో సహభాగాన్ని రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంటు ఇక ట్రస్టులకు కేటాయించారు. ఈ రెండు సంస్థలు ఆ నిధులను కూడా దాతృత్వానికి వినియోగిస్తాయి. ఇక వీలునామాలో రాయని షేర్లు, పెట్టుబడులు, ఇతర ఆస్తులు. ఇక వీలునామాలో రాయనటువంటి ఆస్తులు ఏంటంటే షేర్లు, పెట్టుబడులు, ఇతరత్ర ఆస్తులు. రతన్ టాటా చూడురి గింత డబ్బు సంపాదించాడు. 3,800 కోట్ల డబ్బు సంపాదించిండు. దాంతో పాటు చిల్లి గవ్వ కూడా తీసుకపో. జీవితాలు అంతే, ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు సంపాదించినా మనతో రూపాయి రాదు. చచ్చిపోయిన నాడు అసలు మన శరీరం కూడా భూమిలోనే కలిసిపోతుంది. ఇది పరిస్థితి. ఎన్ని కోట్లు సంపాదిస్తే ఏం ఆనందం. ఆనందం కోసమే కదా ఈ డబ్బంతా సంపాదించేది. ఆనందం అనేది కారులో తిరిగిన ఆనందమే, ఎడ్ల బండి మీద పోయిన ఆనందమే. మనిషి తృప్తిగా మనస్ఫూర్తిగా బతికితే ఎక్కడున్నా ఆనందమే, సంతోషం. ఇప్పుడు కారులో తిరిగినోడికి ఏమనిపిస్తుంది? ఎడ్ల బండి మీద పోవాలనిపిస్తుంది. పెద్ద పెద్ద మేడల్లో బిల్డింగ్లో ఉన్నోడికి ఒక్కసారైనా పూరి గుడిసెలోకి తినాలని వాళ్ళకి ఆ కోరిక. ఈ కిందోడికేమో ఆ బిల్డింగ్లో పోయి తినాలని కోరిక. ఇదే గమ్మతంతా గిదే. ఆడు ఎంతసేపు కంప్యూటర్ ముంగట కూర్చుంటాడు. కంప్యూటర్ మీద కూర్చుండి పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసినోడికి పల్లెటూరుకు పోయి పని చేసుకోవాలి, పల్లెటూరులో ఆ పచ్చదనం చూడాలి, బర్లను పెంచాలి, లేకపోతే వరి నాట్లు ఎట్లేస్తారో చూడాలి, ఒకసారి వెయ్యాలి అనే కోరిక ఉంటుంది వాళ్ళకి. ఆ కోరిక. ఈ కింద ఉన్నోడికి ఏమో ఆడికి పోవాలని కోరిక. మనిషికి ఎక్కడ ఉన్న తృప్తి ఉండదు, ఉన్న కాడికే తృప్తి పడాలి, కావాలని ప్రయత్నం చేయాలి తప్ప మరీ మితిమీరి కూడా పిచ్చి పిచ్చిగా ప్రయోగాలు చేయకూర్రి. బెట్టింగులు పెట్టి ఒకేసారి కుబేర్లం అయిపోదామని చూస్తే కుబేర్లు కాదు, కాటికి పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. బెట్టింగ్ యాప్లల్లో అడగోలుగా బెట్టింగ్లు పెట్టి ఇన్వెస్ట్ పెట్టి చనిపోయిన వాళ్ళ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ వివరాలు కూడా మనం సేకరించినాం. వాళ్ళ వార్తలు కూడా మనం మస్తుగా చెప్పుకున్నాం. ఇక జర్మనీ యువతి పైన అత్యాచారం, పర్యాటక ప్రాంతాలు చూపిస్తానంటూ కారులో తీసుకెళ్ళిన దుండగులు. జర్మనీ యువతిని పర్యాటక ప్రాంతాలు చూపిస్తామని కారులో తీసుకొని పోయిరట. ఇక నిర్మానుష్య ప్రదేశంలో బెదిరించి అకృత్యం చేసిరట. హైదరాబాద్ శివారులో ఘటన. ఇక నిందితుడే అరెస్ట్. మొత్తానికి భారత్లోని పర్యాటక ప్రాంతాలు చూపించేందుకు వచ్చిన జర్మనీ దేశస్తురాలు హైదరాబాద్ శివారులో దారుణ అత్యాచారానికి గురైంది. దుర్మార్గులు నిందితుడు అస్లాం పర్యాటక ప్రాంతాలు చూపిస్తానంటూ కారులో తీసుకెళ్లినటువంటి దుండగులు హైదరాబాద్ శివార్లో ఘటన చోటు చేసుకుంది. జర్మనీ యువతి పైన అత్యాచారం. మన దుండగులు, మన హైదరాబాద్ యువకుల ఘనకార్యం ఇట్లా ఉన్నది. పాపం జర్మనీ యువతి హైదరాబాద్కు వచ్చిందట. ఇక్కడ పర్యావరణం ఎట్లా ఉంది, ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి చూద్దామని సంతోషానికి వస్తే చూపిస్తామని కార్లు ఎక్కించుకొని వేరట. నిర్మానుష్యమైనటువంటి ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారట. ఇది దుర్మార్గులు చేసినటువంటి పని. నేడు లోక్సభ ముందుకు వక్ఫా బిల్లు. మొత్తానికి ఇవాళ లోక్సభ ముందుకు వక్ఫా బిల్లు. ఇక తొలుత చర్చ, అనంతరం ఓటింగ్. గురువారం రాజ్యసభకు బిల్లు. పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసినటువంటి అధికార విపక్షాలు. గురువారం నాడు రాజ్యసభకు పోతుంది. ఇక లోక్సభలో వచ్చేసి ఇవాళ పెడతారు. గురువారం నాడు రాజ్యసభకు ఆ బిల్లు పోనుంది. ఇక రాజ్యసభలో పాస్ అయిపోయిందంటే తక్షణమే రాష్ట్రపతి నిర్ణయం తీసుకొని ఇక బిల్లు ఓకే చేయడమే. ఐక్యంగా అడ్డుకోవాలని ఇండియా కూటమి నిర్ణయం చేస్తూ ఉంది. ఇక విస్తరణ పైన ప్రతిష్టంభన. మంత్రివర్గంలో అవకాశం కల్పించాలంటూ అధిష్టానం పైన ఆశావాహుల ఒత్తిడి. ఇక ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్కు ప్రాతినిధ్యం కల్పించాలంటూ ఇక తాజాగా మొత్తానికి జానారెడ్డి లేఖ రాస్తా ఉన్నట. మంత్రివర్గ విస్తరణ పైన ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నెల 3న మంత్రివర్గం ప్రమాణం చేసే అవకాశం ఉందని కూడా అధికార పార్టీ ముఖ్యులు చెప్తున్నటువంటి అంశం. ఈ నెల 3వ తారీఖున అంటే రేపు మంత్రివర్గ విస్తరణ చేసి రేపే ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉందట. కొన్ని మిగిలినాయి కదా. ఎన్ని మంత్రివర్గాలు? 4, 5, 4 ఉన్నట్టున్నాయి మంత్రుల పోస్టులు. అవి ఎవరు గట్ట పెడతారో మరి. ముఖ్యంగా అందులో బీసీలకు 2, రెడ్డిలకు 2, ఒకటేమో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అనుకుంటా.
ఇక ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో తమకు ప్రాతినిధ్యం ఉండాలని కూడా పట్టుబడుతుండటం. ఇక ఇదే విశేషమైనటువంటి సీనియర్ నేత జానారెడ్డి తాజాగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు లేఖ రాయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇక విస్తరణ పైన సందిగ్ధత ఇక నెలకొంది. మంత్రులుగా నలుగురి షేర్లు కూడా ఖరారైనట్లు ప్రచారం ఇక జరిగినప్పటికీ ఇది ఒక అంశం. ఇకపోతే మార్పు అంటే రైతులకు కన్నీళ్ళ. మార్పు ఏదైనా ఉన్నది అంటే అది రైతులకు కన్నీళ్ళేనంట. ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ప్రజలకు ఇక మనోధైర్యం ఇచ్చేలా పార్టీ రజతోత్సవ సభ చేయాలి. ఇక బారాస నేతలకు అధినేత కేసీఆర్ మొత్తానికి నిర్దేశం చేస్తున్నటువంటి అంశం. మొత్తానికి మార్పు అంటే రైతులకు కన్నీళ్ళ. వాస్తవానికి కేసీఆర్ పోయిన తర్వాత రైతులు కన్నీళ్ళు పెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మార్పు అంటే ఏం మార్పా? మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులంతా ఏడ్చేటువంటి పరిస్థితి. దీన్నే మార్పు అంటారు. కేసీఆర్ మళ్ళా కావాలి, బాపు నువ్వే రావాలి, అన్న ఎక్కడున్నావని అడుగుతూ ఉన్నారట రాష్ట్ర ప్రజలు. మార్పు రావాలి అంటూ ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టిందని కూడా, మార్పు అంటే రైతులకు కన్నీళ్ళ అని కూడా బారాస అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని కూడా ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యతో ఇక రైతులు మొత్తానికి ఈ రకంగా రైతుల ఆందోళన, రైతులు మొత్తానికి మనోవేదన. మళ్ళా కేసీఆర్ కావాలి, కేసీఆర్ పాలనే బీఆర్ఎస్ సర్కారే కావాలని మొత్తానికి ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారట. ఇక చూడరిగో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నబియ్యం ప్రారంభిస్తామని గెలిచినప్పటి నుండి చెప్పుకుంటూ వచ్చిండు. 15 నెలల తర్వాత ఇక నిన్న ప్రారంభోత్సవాలు జరిగినాయి. ఇక మొన్నటి నుండే జరుగుతూ ఉన్నాయి. ఇక సన్నబియ్యం సంబురం, అవ్వ సన్నబియ్యం నెత్తి మీద పెట్టుకున్న చూడు, అవ్వ మొహంలో చిరునవ్వు చూడు. ఇక చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ చిరునవ్వు ఇట్లనే ఉంటుందా మరి? పుసుక్కన సంవత్సరము 2 నెలలు 3 నెలలు 6 నెలలు ఇచ్చిన తర్వాత రైతులు సన్నవడ్లు వండిస్తలేరు, మేము సన్న బియ్యం ఇయ్యమని చెప్తాడో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చూడాలి. ఎందుకంటే రైతులు సన్న బియ్యం పండిస్తేనే మనకు సన్న బియ్యం వస్తాయి. మరి రైతులు సన్నవడ్లు వండించకపోతే మనకు సన్న బియ్యం రావు. సన్న బియ్యానికి మద్దతు ధరనే తక్కువ ఉంటుంది. ధర తక్కువ ఉన్నది కాబట్టి సన్న బియ్యానికి రైతులు పండించడానికి మొగ్గు చూపుతారా? ధర తక్కువ లేకపోయినా పంట కూడా చాలా తక్కువ వస్తుంది. వెయిట్ తక్కువనే, దిగుబడి తక్కువనే. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయబోతున్నారట. జిల్లాలో ప్రారంభించిన మంత్రులు, ఎమ్మెల్యేలు. సన్న బియ్యం చూసి మురిసిన జనం ఇక క్వాలిటీగా ఉన్నాయని కితాబు. అట్లాగే 4 సభ్యులున్న కుటుంబానికి ప్రతి నెల 1200 ఆదా. రాష్ట్ర ప్రజలకు ఏటా 10,000 కోట్లకు పైగా లబ్ధి. క్వాలిటీ బాగుంది. ఇక్కడ ఒక అక్క బియ్యం మంచిగా క్వాలిటీగా ఉన్నాయని జరుగుతూ ఉన్నా చూడు, చాట్ల పోసుకొని అక్క జరుగుతూ ఉన్నది, అవ్వనేమో ఎత్తుకొస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన సన్న బియ్యం క్వాలిటీ చాలా బాగుంది. ఇక బయట కొనుక్కున్నటువంటి బియ్యం లాగే ఉన్నాయి. టేస్ట్ కూడా బాగుంది. సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల ఒక్కో కుటుంబానికి చాలా డబ్బులు మిగులుతాయి. వాటితో ఇతర అవసరాలకు వాడుకోవచ్చు అంటూ ఇక థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్తున్నటువంటి అంశం. ఇక మడూరి ప్రణతి వరంగల్లో ప్రణతి చెప్తుందంట, థ్యాంక్ యూ సీఎం సార్, సన్న బియ్యం వచ్చినాయని థ్యాంక్ యూ చెప్తున్నటువంటి అంశం. ఇక యూపీలో ఇండ్ల కూల్చివేతలపైన సుప్రీం సీరియస్ అయిపోయిందట. ఒక్కో బాధితుడికి 10 లక్షలు ఇవ్వండి, సుప్రీం చెప్తున్నటువంటి అంశం. మానవత్వం లేకుండా చట్టవిరుద్ధంగా కూల్చివేశారని కూడా ఫైర్. బాధితులకు నోటీసులు ఇచ్చి 24 గంటలు కూడా గడవక ముందే కూల్చివేతలు ఎలా చేపడతారు? ఇక నోటీసులపైన వారు కనీసం సవాలు చేసేటువంటి టైం కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ తీరు చాలా దురదృష్టకరం. మొత్తానికి కూల్చివేతలు చట్ట విరుద్ధం మాత్రమే కాదు, పౌరుల జీవించే హక్కు కిందకు కూడా వచ్చే రైట్ టు ఇక షెల్టర్ను కూడా సైతం ప్రభుత్వం ఉల్లంఘించింది. ఇక గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్కు చెందినటువంటి ఆస్తులను కూడా నేలమట్టం చేస్తున్నామని కూడా నోటీసులు ఇచ్చి ఇండ్లు పడగొట్టారు. ఇక ప్రభుత్వ చర్యతో మొత్తానికి ఇండ్లు కోల్పోయిన బాధితులకు 10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి అంటూ సుప్రీంకోర్టు మొత్తం చెప్పిందట. ప్రభుత్వం వల్ల ఈ ఇండ్లు కూలగొడతా ఒక్క బాధితుడికి 10 లక్షలు ఇవ్వాలి.
యూపీలో ఇండ్ల కూల్చివేతలపైన సుప్రీం సీరియస్ అయిపోయిందట. యూపీలో మానవత్వం లేకుండా చట్టవిరుద్ధంగా కూల్చివేతలు. అరే వాళ్ళకు నోటీసులు పంపించిందట. నోటీసులు ఇచ్చిన 24 గంటలు గడవక ముందే కూల్చివేతలు ప్రారంభించారట. వాళ్ళు కనీసం దాని మీద నిర్ణయం తీసుకోవాలన్నా వద్దా? మరి మేము ఏం చేయాలి? మళ్ళీ కోర్టుకు పోయి మేము చెప్పుకోవాలన్నా, మరి మేము ఎవరికి చెప్పుకోవాలి అని ఆలోచన చేయకముందే నోటీసు రాగానే కూల్చివేతలు ప్రారంభించారట. ఇది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తీరు. ఇక ప్రభుత్వం మీద మొత్తానికి సుప్రీంకోర్టు జులుం విధించింది. ఖచ్చితంగా మీరు కూల్చివేతలు ఎవరైతే కూల్చివేతలకు అర్హులయ్యారో వాళ్లకు 10 లక్షల చొప్పున పరిహారం అందించాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పినటువంటి అంశం. ఇక టారిఫ్ వార్ టెన్షన్, మార్కెట్ క్రాష్. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజే మన స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. చాలా దేశాల ఎగుమతులపైన బుధవారం నుంచి టారిఫ్లు వసూలు చేస్తామని కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేయడంతో ఇక ఇండెక్స్లు దెబ్బతిన్నాయి. ఐటీ, బ్యాంకింగ్ షేర్లతో అమ్మకాల ఒత్తిడి ఇక కారణంగా మంగళవారం మొత్తానికి సెన్సెక్స్ ఇక 13,390 పాయింట్లు పతనమై 76,024 వద్ద మొత్తానికి స్థిరపడింది. ఇక నిఫ్టీ 353 పాయింట్లు కోల్పోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద కూడా 3.44 లక్షల కోట్లు ఆవిరైందని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే పటాకుల గోడౌన్లో పేలుడు సంభవించింది. పటాకులు తయారు చేసేటువంటి గోడౌన్లో మొత్తానికి పేలుడు సంభవించిందట. 18 మంది మృతి చెందినారు. గుజరాత్లోని ఓ పటాకుల గోడౌన్లో మొత్తానికి భారీ పేలుడు కారణంగా 18 మంది చనిపోయారు. ఇక పేలుడు దాటికి ఇక గోడౌన్ మొత్తానికి పైకప్పు కూలిపోయింది. దీంతో శిథిలాల కింద మరికొంతమంది కూడా చిక్కుకున్నట్లు అధికారులు చెప్తున్నటువంటి అంశం. బీఆర్ఎస్, బీజేపీ మొత్తానికి పచ్చి అబద్ధాలు. ఇక బీఆర్ఎస్వి, బీజేపీ రెండు కూడా పచ్చి అబద్ధాలంటూ మన పొంగులేటి అట్లాగే బట్టి విక్రమార్క సమావేశం ఏర్పాటు చేసినట్టున్నారు. ఇగో వీళ్ళిద్దరు కలిసి చెప్తా ఉన్నారు. అటుపోతే శ్రీధర్ బాబు ఉన్నాడు. ఇక సెక్రటేరియట్లో, ఎక్కడ కాదు వీళ్ళు పెట్టింది సెక్రటేరియట్లో మీడియాతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు అట్లాగే పొంగులేటి. ఇక రెండు పార్టీల ఫెవికల్ బంధం. ఏది బీజేపీను బీఆర్ఎస్దు రెండు కూడా ఫెవికల్ బంధం అంట. ఇవేంటే ఫెవికల్ అంటే విడదీయలేనటువంటి బంధం అన్నట్టు. ఇక మరోసారి బయటపడింది. ఇక్కడ బీఆర్ఎస్కు బీజేపీకి ఫెవికల్ బంధం కాదు, రేవంత్ రెడ్డికి నరేంద్ర మోడీకి ఫెవికల్ బంధం. దీన్ని ఎవరు చెప్పట్లే. అసలు విషయము ఆ బట్టి విక్రమార్కనే చెప్పాలి. మా సార్కు, మా ముఖ్యమంత్రికి నరేంద్ర మోడీకి ఫెవికల్ బంధం ఉంది, ఇది ఎవరికి అర్థం అవ్వట్లేదు, ఎవరికి తెలుస్తలేదు అని చెప్పాలి. కానీ ఆయన చెప్తలేడు. ఇక మీడియాతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి. ఇక ఫ్రాడ్ సంస్థకు 400 ఎకరాల ప్రభుత్వ ల్యాండ్ కేటాయిస్తే మేము కొట్లాడినాం. వీళ్ళు కొట్లాడి తీసుకొచ్చారట. ఆ సంస్థకు 400 ఎకరాలను తాకట్టు పెడితే వీళ్ళు కొట్లాడి తీసుకొచ్చారట. కోర్టులో ఇక పోరాడి 1000 కోట్ల విలువైన ఆ భూములను వెనక్కి తెచ్చినాం. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పవర్లో ఉండి ఎందుకు పట్టించుకోలే, ఇప్పుడు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బట్టి విక్రమార్క మాట్లాడుతాడు. 1500 ఎకరాల హెచ్సియు భూములకు ఇప్పటికీ టైటిల్ లేదు, త్వరలోనే ఇస్తామని చెప్తున్నటువంటి శ్రీధరబాబు. ఇక హెచ్సియు పరిసరాల్లో జీవ వైవిధ్యాన్ని మొత్తానికి కాపాడుతామని కూడా వెల్లడి. ఇక వర్సిటీ చుట్టూ మొత్తానికి హరైజ్ బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ కాదా అంటూ పొంగులేటి చెప్తున్నటువంటి అంశం. విద్యార్థుల ముసుగులో అధికారులపైన బీఆర్ఎస్ దాడులు చేస్తున్నదని కూడా ఫైర్. విద్యార్థుల ముసుగులో అధికారులపైన బీఆర్ఎస్ వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారట. రేవంత్ రెడ్డి మాటలు చూడరు. ఇక ప్రతిపక్షాలది పొలిటికల్ డ్రామా. ప్రతిపక్షాలది మొత్తం ఒక పొలిటికల్ డ్రామా అన్నట. ఈయన మాత్రం ఏ డ్రామా ఆడతలేడు. పొద్దుగాలు లేవగానే రేవంత్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ మాటలు మాట్లాడింది ఆయనకు రోడ్డు మీద కాలు పెట్టాలనిపించేది. ఇంట్లోకి వెళ్ళి కాలు పెట్టాలంటే వాళ్ళ మాట ఉండాలి ఖచ్చితంగా. ఏ సభకు పెట్టినా, ఎక్కడ భారీ బహిరంగ సభ పెట్టినా ఖచ్చితంగా కేసీఆర్ పేరు ప్రస్తావిస్తేనే ఆయన సభ సక్సెస్ అవుతుంది. అక్కడ మళ్ళా ప్రతిపక్షాలే పొలిటికల్ డ్రామా ఆడుతున్నాయని మరో కొత్త రకమైనటువంటి డ్రామా. ఇది ముఖ్యమంత్రి డ్రామా అంటారు దీన్ని. ఇక గచ్చిబౌలి భూములపైన వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఏం వాస్తవాలు మరి? ఆ భూమిని డెవలప్ చేసి వివిధ రూపాల్లో మొత్తానికి ప్రజల కోసమే వినియోగిస్తామని వెల్లడి. ఇక మంత్రులతో సీఎం ప్రత్యేక సమావేశం. ఇక్కడ విషయం ఏంటంటే
ఈ భూమినంతా మేము సాగు చేసి ప్రజల కోసమే ఉపయోగిస్తామని చెప్తున్నటువంటి మాట. వీళ్ళంతా సాగు చేస్తారు, మంచిగానే అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత అమ్మకాలకు పెడతారు. అప్పుడు కూడా అడగాలి మళ్ళా. స్వచ్ఛదాకా సోమలింగం, స్వచ్చినాక రామలింగం అన్నట్టు అయిపోతుంది పరిస్థితి. ఇక కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి పొలిటికల్ డ్రామాలను తిప్పికొట్టాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక వాస్తవాలను జనాల్లోకి తీసుకెళ్లాలని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో నుంచి వెనక్కి తీసుకున్న ప్రభుత్వ భూమిని కూడా డెవలప్ చేసి వివిధ రూపాల్లో ప్రజల కోసమే వినియోగించబోతున్నామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయాలని అన్నారు. మంగళవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, శ్రీధరబాబు, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమైనటువంటి అంశమట మొత్తానికి. ఇక హెచ్సియు ల్యాండ్ అమ్మకుండా చర్యలు తీసుకోండి. హెచ్సియు ల్యాండ్ అమ్మకుండా చర్యలు తీసుకోండి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ను కోరినటువంటి బీజేపీ ఎంపీలు ఉభయ సభల్లో ఈ అంశాన్ని లేవనెత్తినటువంటి లక్ష్మణ్ అరవింద్ ఇక కంచి గచ్చిబౌలి భూములపైన నివేదిక పంపండి, అటవీ శాఖ అధికారులకు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఆదేశించారట. ఇక 4 రోజులు వానలు పడే అవకాశం ఉంది. నేడు రేపు వడగండ్లు, ఇక ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి ఐఎండి. ఇక ఆ తర్వాత 2 రోజులు ఈదురుగాలులు, వాన ఎల్లో అలర్ట్. ఇక 2 నుంచి 4 డిగ్రీలు తగ్గనున్నటువంటి టెంపరేచర్లు. మొత్తానికి ఇక 4 రోజుల్లో వానలు పడేటువంటి అవకాశం ఉందట. ఇకపోతే తప్పుడు సై ఇప్పుడు నై, అప్పుడు సై అన్నారట, ఇప్పుడు నై అన్నట. నాడు ప్రభుత్వ భూముల వేలంతో మొత్తానికి 30,000 కోట్ల పైనే సమీకరించినటువంటి బీఆర్ఎస్. ఇకపోతే టీజీఐఐసి హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో 1000 ఎకరాల పైన సర్కారు భూముల అమ్మకం. ఇక గత ప్రభుత్వ భూముల అమ్మకాల ప్రతిపాదనల్లో కంచా గచ్చిబౌలి ల్యాండ్స్ కూడా అని చెప్తారు. మొత్తానికి ఇక కోర్టు కేసు ఉండటంతో వాయిదా వేసినట్లు కూడా చెప్తున్నటువంటి ఆఫీసర్లు. ఇక తీరా ఇప్పుడు ఆ భూముల స్వాధీనాన్ని తప్పుపడుతున్నటువంటి బీఆర్ఎస్ నేతలు అంటూ ఇక నాడు 1000 ఎకరాలు అమ్మిన చోద్యం చూసినటువంటి బీజేపీ నేతలు ఇప్పుడు ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఇక జర్మనీ యుద్ధపై అత్యాచారం, ఇక బీసీ ధర్నాకు బీజేపీ బీఆర్ఎస్ దూరం. వీళ్ళు మనం ముందే అనుకున్నాం, బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు మద్దతించారు. పాపం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బిల్ పాస్ చేయగానే మా ఇరుపక్షాల మద్దతు మీకు గట్టిగా ఉంటుంది, బీసీ రిజర్వేషన్ల పైన, ఎస్సీ రిజర్వేషన్ల పైన అన్నారు. ఇప్పుడు బీసీ ధర్నాకు సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ 2 కూడా దూరం ఉన్నాయట. మద్దతు ఇవ్వాలని 2 పార్టీలను బీసీ సంఘాలు కోరినా ఇక సైలెంట్. ఇక కీలక ధర్నాకు హాజరు కాకపోవడంపై సొంత పార్టీలో భిన్నాభిప్రాయాలు. ఇదంతా తూచు, ఇదంతా అబద్ధం. వాస్తవానికి బిల్లును ప్రవేశపెట్టినప్పుడే వాళ్ళు మద్దతు ఇచ్చారు. మరి మద్దతు ఇచ్చినప్పుడు మద్దతు ప్రకారం మాట మార్చడం, పూటకో మాట గంటకో వేషం కట్టేటువంటి ప్రయత్నం అయితే వీళ్ళు చేయరు కదా. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, ఏ ఊరికి పోతే ఆ ఊళ్ళో దేవుళ్ళ మీద ఒట్లేసుకుంటూ పోవాలి, నేను ఈరోజు 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పుకుంటూ వచ్చినటువంటి డేట్లు మనం చూసినాం. ఇంతవరకు 6 గ్యారెంటీలు అమలే కాలే. ఆయననే నెలకొక్క మాట మాట్లాడుకుంటూ వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ బీసీ ధర్నాకు సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ 2 కూడా వెనక్కి తగ్గుతూ ఉన్నాయనేది అబద్ధం. తప్పకుండా వాళ్ళు ముందుండి మేము ధర్నాకైనా బీసీ రిజర్వేషన్ల కోసం, ఎస్సీ వర్గీకరణ కోసం మేము ముందుండి ఫైట్ చేస్తామని చెప్పిందే వాళ్ళు. ముఖ్యంగా బీఆర్ఎస్ గట్టి మద్దతు ఇచ్చింది, కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ గట్టి మద్దతు ఇచ్చింది. 42% బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఇక బుధవారం నిర్వహించ తలపెట్టినటువంటి బీసీ పోరు గర్జన సభకు బీజేపీ బీఆర్ఎస్ దూరంగా ఉన్నాయి. ఈ ధర్నాకు ఇక రావాలని కూడా బీసీ సంఘాలు కోరినా ఆ 2 పార్టీలు సైలెంట్గానే ఉన్నాయి. కాగా ఈ ధర్నాలో పాల్గొనేందుకు 12 బీసీ సంఘాలకు చెందినటువంటి సుమారు 1500 మంది ప్రతినిధులు కూడా హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లలో సోమవారమే ఢిల్లీ బయలుదేరి వెళ్ళినటువంటి అంశం. హైదరాబాద్ ఢిల్లీకి పోయిరట బీసీకి సంబంధించి, రిజర్వేషన్కి సంబంధించి. ఇక కేజీ చికెన్ వచ్చేసి 280 రూపాయలు. తగ్గిన బర్డ్ ఫ్లూ భయం, ఒక్కసారిగా పెరిగిన చికెన్ రేటు. వేసవిలో కోళ్ల ఉత్పత్తి తగ్గడం, ఇక డిమాండ్ పెరగడమే కారణం అంటున్నటువంటి నిర్వాహకులు. ఇక బర్డ్ ఫ్లూ కారణంగా 2 నెలలుగా మొత్తానికి పడిపోయినటువంటి అమ్మకాలు, రేటు పెరిగినా తమకు ప్రయోజనం దక్కడం లేదంటున్నటువంటి పౌల్ట్రీ మొత్తానికి రైతులు. రేటు పెరిగినా కానీ ఫలితం దక్కట్లేదట. ఇంకెందుకు ఫలితం దక్కది? రేటు పెరిగినాక బ్రహ్మాండంగా ఫలితం దక్కేదేనా. 280 రూపాయలు కేజీ ఉంది. దానికి నాకు ఇటు రాని ఎందుకు అంటున్నావు మరి?
ఇట్లా అంటే ఆగా ఇకపోతే మా భూములు మాకేనని మొత్తానికి హెచ్సియుకు సంబంధించినటువంటి విద్యార్థులు ఫైట్ చేస్తున్నటువంటి అంశం ఇది వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సర్కార్ నిర్బంధ కాండ నడుస్తోంది. మొత్తానికి ప్రకృతి కాపాడాలని విద్యార్థులు ఇక లైట్ మొత్తానికి ఫైట్ చేస్తుంటే అరెస్టులు లాఠీ చార్జులతో విద్యార్థులు మొత్తానికి విద్యార్థుల ఉద్యమాన్ని ఇక అణచివేస్తోంది. అయితే పోలీసుల అరెస్టులను కూడా లెక్క చేయకుండా విద్యార్థులు నిరసనలు కొనసాగిస్తున్నారు. 400 ఎకరాల భూమిపై ప్రభుత్వం వెనక్కి తగ్గే ఇక వరకు కూడా మొత్తానికి నిరవధిక సమ్మె చేపడతామని కూడా పిలుపునిచ్చారు అంటూ విద్యార్థుల ధర్నాకు వివిధ రాజకీయ పార్టీలతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపినటువంటి అంశం. మొత్తానికి మా భూములు మాకే కావాలంటూ విద్యార్థులు ఫైట్ చేస్తూ ఉన్నారు. ఈ ఫైట్ చేసేటువంటి తరుణంలో విద్యార్థులను లాఠీలతోని కొట్టడం, విద్యార్థినుల జుట్లు పట్టుకొని పోలీస్ వాహనాలు బస్సులో ఎక్కించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి అంశం. పోలీసులు ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక సర్కార్ పైన హెచ్సియు విద్యార్థుల జంగ్ సైరన్. మొత్తానికి మంగళవారం మరింత పెరిగినటువంటి ఉద్రిక్తత. ఇక గేటు వైపు దూసుకొచ్చిన విద్యార్థులు పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే నిరసన కొనసాగించారు. 4 డిమాండ్లతోని ఇక నిరవధిక సమ్మెకు పిలుపు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, మేం మొత్తానికి గుంట నక్కలమే అంటూ కూడా ప్లకార్డులు చేశారట విద్యార్థులు. మద్దతుగా వచ్చిన పలు విద్యార్థి సంఘాలు గేటు బయటే అరెస్టు చేసిన పోలీసులు. మొత్తానికి ఓయూలో బీఆర్ఎస్వి నిరసన. ఓయూలో కూడా బీఆర్ఎస్వి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విద్యార్థులను ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గుంటనక్కలని మాట్లాడుతూ ఉన్నారు. గుంటనక్కల్లాగా వచ్చేసి అడ్డుకుంటురని మాట్లాడుతున్నటువంటి అంశం. గుంటనక్కల మా భూములు మాకు కావాలని ఎక్కడ మరలబడతారో వాళ్ళ మీద అరెస్టులు, పోలీసులతోని దాడులు చేపించేటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తున్నటువంటి ప్రభుత్వ తీరు. ఇక హెచ్సియు భూముల మొత్తానికి రాబర్ట్ వాద్రాకే 40,000 కోట్ల భూమిని 20,000 కోట్లకే ఇచ్చేందుకు కుట్ర చేస్తూ ఉన్నారు. ఇది 40,000కు సంబంధించినటువంటి భూమి అంట. ఇది 20,000 కోట్లకు ఇచ్చేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. పదవి కాపాడుకునేందుకు రేవంత్ తిప్పలు పడతా ఉన్నాడు. సర్కారు ప్రజాపాలన గాలికి వదిలేసి రియల్ ఎస్టేట్ దంద కోసమే పనిచేస్తోంది. ఇక గుంట నక్కలు ఎవరో రేవంత్ చెప్పాలి. రాష్ట్రంలో నిర్బంధ అరాచక పాలన సాగుతోంది. ఇక ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేస్తున్నటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంలో మొత్తానికి మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. పచ్చని ప్రకృతిని కూడా నాశనం చేస్తున్నారని ఇప్పటి వరకు ఆరోపణలు వచ్చాయి. కానీ ఇందులో మరో కుట్ర కోణం ఇక మొత్తానికి దాగుందనేటువంటి విషయం బయటకు వచ్చింది. ఇక మొత్తానికి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇది ప్రజలను హింసించే పాలన, జనంపైకి బుల్డోజరు, ఇక మూగ జీవాల మీదకు కూడా బుల్డోజర్. హెచ్సియు వివాదం పైన కేటీఆర్ ఆగ్రహం, బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్. ఇక కేటీఆర్ హరీష్ రావు ఇంటి ముందు పహారా. ఇక హెచ్సియు విద్యార్థుల ఆందోళనతో మొత్తానికి బందోబస్తు. మొత్తానికి రాష్ట్రంలో బుల్డోజర్ల రాజ్యం నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక హైడ్రా మూసీ పేరుతో ప్రజల ఇక ఇండ్ల ముందుకు కూడా బుల్డోజర్లు పంపాలని ఇప్పుడు మొత్తానికి హెచ్సియులో నోరు లేనటువంటి మూగజీవాల మీదకు బుల్డోజర్ పంపుతున్నాడు అని కూడా మండిపడ్డారు. ఇక మూసీలో హైడ్రాలో మొత్తానికి మాటల వేట, ఇక ఆఖరికి హెచ్సియులోనూ ఇక కాసుల వేట కొనసాగుతోందని కూడా అన్నటువంటి అంశం. ఇక ఓవైపు రాష్ట్రంలో పంటలు ఎండుతున్నాయని కూడా నీళ్లు లేవంటూ రైతుల ఆందోళన. ఇక రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని నీళ్లు లేక ఆందోళన పడుతూ ఉంటే హెచ్సియు భూముల మీద రేవంత్ రెడ్డి వ్యవహారం నడుస్తూ ఉన్నది. ఇక మా పనులకు అడ్డొస్తే ఎవరిని వదిలిపెట్టాం. పొంగులేటి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ముగ్గురు కలిసి మాట్లాడుతురట. వాళ్ళ పనులకు గిట్ల ఎవరైనా అడ్డం వస్తే వదిలిపెట్టారట. హెచ్సియులో ఇక పేమెంట్ బ్యాచ్ నిరసన రెచ్చగొట్టి అరాచకం చేస్తున్నారు. ప్రైవేటు చేతుల్లోకి పోయిన భూమిని కాపాడినాం, ఆ భూముల్లో ఇక సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొస్తాం. మీడియాతో మంత్రులు బట్టి, పొంగులేటి శ్రీధర్ బాబు ఇక హెచ్సియు ఇక మొత్తానికి భూములపైన మంత్రులతో సీఎం రివ్యూ. ఈ హెచ్సియుకు సంబంధించిన భూ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, దాన్నంతా మేము సాగు చేసి పేదలకే అందిస్తాం, పేదలకు కావాల్సినటువంటి పనులు అందులో ఏర్పాటు చేస్తామని చెప్పిండు. ఈయననేమో కంపెనీలు పెడతామని చెప్తాడు. వీళ్ళు చెప్పే మాటలకు ముఖ్యమంత్రి మాటలకు పొంతన లేకుండా పోయింది. ఆయనేమో పేద ప్రజల కోసం పనిచేపిస్తా అంటుండు, వీళ్ళేమో కంపెనీలు పెట్టిస్తామంటారు.
ఇక హెచ్సియు భూములపైన హైకోర్టులో పిటిషన్, జాతీయ ఉద్యాన వనంగా మొత్తానికి ప్రకటించాలి. ఇక వట ఫౌండేషన్ ఆ పిటిషన్ను కూడా ఇవాళ విచారించనున్నటువంటి న్యాయస్థానం మొత్తానికి. ఇకపోతే సిల్వర్ జూబ్లీ మహాసభను విజయవంతం చేయాలి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ, నేతలకు పలు సలహాలు సూచనలు. వరంగల్లో ఈ నెల 27న భారీ ఎత్తున మహాసభ. మొత్తానికి పార్టీ రజతోత్సవ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. నేడు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ, పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇక వాదనలు కూడా విననున్న సుప్రీం. ఇక ఇప్పటికే బీఆర్ఎస్ తరపున వాదనలు పూర్తి అయిపోయినాయట. ఇక ఇవాళ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు విచారణ జరగబోతుందట. ఇక రేవంత్ మాటల ఘనం, ఇక చేతల హీనం. రేవంత్ మాటలు ఘనంగా ఉన్నాయి, చేతలు మాత్రం హీనంగా ఉన్నాయంటూ హరీష్ రావు చెప్తుండు. మతానికి రేవంత్ ఇటలీ పారిపోవడం ఖాయం, ఇక పాయల్ శంకర్ చెప్తుండు. కాంగ్రెస్ పార్టీలో ఏముందో అని జాన్ రెడ్డి అంటుండు. కాంగ్రెస్ పార్టీలో ఏమున్నదో ఏం లేదు.